అల్పకాల యాత్ర నుంచి అనంతకాల యాత్ర ఆరంభించబడుతుంది. ఒక సామాన్య వ్యక్తి అసమానమైన శక్తిగా మారబోతున్నాడు. మరణోత్సవుడు నీ జన్మ జాబితాలో చేర్చబడబోతున్నాడు. ఇప్పుడు లాస్ట్ స్టేజ్కి వచ్చాడు తెలుసా? తన ముఖమును దుప్పటితో ఏం చేశాడు? కప్పేశాడు. ముగిసి చదువుతున్న ప్రియ సహోదరులారా, మోషే నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుడు పిలుస్తూ దేవుని మహిమను చూపిస్తే, నిర్గమకాండం 3వ అధ్యాయం 6వ వచనంలో దేవుని మహిమను చూసేసరికి మోషే మొట్టమొదటి ఏం చేశాడు తెలుసా? తన ముఖం ఏం చేశాడు? కప్పేస్తున్నాడు. యెషయా 6వ అధ్యాయం 2వ వచనంలో కెరూబులు సెరూబులు 6 రెక్కలు ఉన్నప్పటికీ రెండేసి రెక్కలు 4 రెక్కలు కప్పడానికి వాడుతున్నారు. 2 రెక్కలు మాత్రమే ఎగరడానికి వాడారు. అంటే కప్పేది ఎక్కువ, ఎగరడానికి వాడేది తక్కువ. ఈరోజు మనం ఎగరడానికి ఎక్కువ వాడతాము, కప్పుకోవడానికి తక్కువ వాడతాం. బహుశా ఏంటి కప్పబడే అనుభవం? వాస్తవంగా అది తన ముఖాన్ని, తన శరీరాన్ని ఏం చేసింది? దాచేసింది. అందుకే 1 రాజులు 17:3 ప్రభావితాడు, కేరిక లోపలకు వెళ్ళి దాగి ఉండదు. గో అండ్ హైడ్ యువర్ సెల్ఫ్, హైడ్ ఫ్రమ్ సెల్ఫ్ డిపెండెన్స్, హైడ్ ఫ్రమ్ ప్రైడ్, హైడ్ ఫ్రమ్ ఫ్లెష్, హైడ్ ఫ్రమ్ డిస్ట్రాక్షన్. ఈరోజు విషాద సంగతి ఏంటంటే, మన ప్రభు ఎవరు తెలుసా? ఒక సామాన్య స్థాయి నుంచి అసమాన స్థాయికి వెళ్ళే క్రమంలో దేవుడు 4 వర్షాలు దాచిపెడతాడు. గాడ్ వాంట్స్ టు హైడ్ us. ఒక మాట చెప్తాను, యెషయా 45:15లో 45:15లో మనం ఆరాధించే దేవుడు ఎవరు తెలుసా? ఇశ్రాయేలు దేవుడు. నిశ్చయముగా నిన్ను నీవు మరుగుపరుచుకున్న దేవుడవై ఉన్నావు. ఏం చేస్తానంటే తను ఏం చేస్తాను? మరుగుపరచు. గాడ్ హైడ్స్ హిమ్సెల్ఫ్. He hides of his timings, he hides of his strategy, he hides of his mystery, he hides his servants. తన ప్రియమైన వాడు ఏం చేస్తాడండి? దాచిపెడతాడు. ఈ రాత్రి ముగిస్తాడు వచ్చిన దేవుడు కప్పెట్టేస్తుంటే కొనసాగు మనకి ఏమనిపిస్తుంది తెలుసా? ఎప్పుడు వస్తుంది నాకు విజిబిలిటీ? నా టైం ఎప్పుడు వస్తుంది? అందరు కనిపిస్తున్నారు. కొందరు చీటీ మాటికి పని పాటలు కనిపిస్తూ ఉంటారు. ఆపర్చునిటీ క్రియేట్ చేసుకుని మరీ కనిపిస్తూ ఉంటారు. వాళ్ళకి అదే సాధ వాళ్ళు కనిపించకుండా క్రియేట్ చేసుకుని వాళ్ళే కనిపించడానికి ప్రయత్నిస్తూ ఉంటారు. ఇక్కడ వీళ్ళు చూస్తే దాచిపెడుతున్నాడు. ముఖం ఏం చేస్తున్నాడు? కప్పేస్తూ ఉన్నాడు. ఈ రాత్రి ముగిస్తాడు వచ్చిన కొన్నిసార్లు కప్పేస్తే ఎందుకు దేవుడు ఇలా చేస్తున్నాడు? ఎందుకంటే ఈ రీతిగా నన్ను తీసుకెళ్ళి దాచిపెడుతున్నాడంటే, తన ప్రియమైన వారిని దేవుడు తన రెక్కల చాటున ఏం చేస్తాడండి? దాచిపెడతాడు. తన పరమశాలలో కొన్నిసార్లు తన ప్రియమైన దైవజనుల అభిషేకం ఏం చేస్తాడు? దేవుడు దాచి పెడతాడు. చూడండి, దావీదును తీసుకెళ్ళి అదుల్లాము గుహలో ఏం చేశాడు? దాచిపెట్టాడు. మోషేని తీసుకెళ్ళి 40 సంవత్సరాలు విజ్ఞానంలో దాచిపెట్టాడు. పౌలు తీసుకెళ్ళి 3 సంవత్సరాలు అరేబియా అరణ్యంలో దాచిపెట్టాడు. ఒక సవాల్ కూడా మాట చదివిస్తా, యేసు ప్రభువుని 30 సంవత్సరాలు దేవుడు ఏం చేశాడు? దాచిపెట్టాడు. వ్యసనాలు చేద్దాం, ఎంత కష్టంగా దాచిపెట్టాడు. కారణం చిన్నదని తెలుసు, దర్శనం తెలుసు, వచ్చింది ఒక అద్భుతమైన సంచలనాలు మార్పులు చేయడానికి వచ్చాడని తెలుసు, భూమి ఆకాశం చరిత్ర మార్చడానికి వచ్చాడని తెలుసు, మానవాళి యొక్క గమ్యస్థానాన్ని మార్చడానికి దిశానిర్దేశం చేయడానికి వచ్చాడని తెలుసు. But a man decided to hide himself. Heaven develops privately what earth will later witness publicly. So many big anointings have been destroyed just because they've been exposed too early. చాలా ముందే బయట బాహ ప్రపంచానికి చూపించేసిన కాలాన్ని బట్టి చాలా అభిషేకాలు ఏమైనాయి? చిరిమి వేయబడ్డాయి. బహుశా మీరు అనొచ్చు, దుప్పటి గురించి ఇంత సీన్ ఎందుకు చేస్తున్నారు కదా అని. ఒక మాట చెప్తా, ఎప్పుడైతే దుప్పటి దాచుకోవడానికి కప్పబడిందో ఇదే దుప్పటి ఒక మాట చెప్తాను. వెళ్తున్న ప్రభావం అన్నాడు, భవిష్యత్తు ఏంటి ప్రభావం? భవిష్యత్తు 200 అభిషేకం రాబోతుంది. ఏం చేయాలి ప్రభావం అంటే, నువ్వు ఏమి ఇవ్వదు, నేనేమి ఇవ్వను, నా సర్వీని వల్ల, నా పేరు ఇవ్వాలా, నా ఆస్తి వల్ల, ఏమి ఇవ్వదు. నీ ఆస్తి ఒకటే. నేను ఏది కప్పింది? త్వరజు ఏది కప్పింది? దుప్పటి. ఆ దుప్పటి ఆయన వేసాను. ఏది కప్పిందంటే దుప్పటి కాదు. దుప్పటి లేదంటే స్టోరీ అంటే అక్కడ ఉందయ్యా. దుప్పటి లేదు ప్రభావ, కప్పడం తప్ప ఏం వాడా? కప్పడానికి వాడితే అభిషేక రేంజ్ని మార్చే స్థాయికి హెచ్చించబడుతుంది. తీసుకెళ్ళి కప్పడానికి వాడిన దుప్పటి తీసుకెళ్ళి ఎవరు వేశాడు? ఏలియన్ వేశాడు. ఏలియన్ పూర్తిపోతే ఆస్తిస్తాను ఉంటే ఏం ఇచ్చాడు? ఏం ఇచ్చాడు? దుప్పటి. ఈ దుప్పటి ఏం చేసింది? కేజీ బాగా దాచుకోవడానికి, కర్మేలు పర్వతం కప్పుకోవడానికి. ఇప్పుడు దేవుని ముఖాల మీద చూడకుండా ఆ మహిమను వస్తున్నాడు ఏం చేశాడు? ముఖాన్ని కప్పుకోవడానికి వాడాడు. ఈ కప్పబడడానికి వాడిన ఈ దుప్పటి ఎప్పుడైతే ఎలిషాకి వచ్చిందో, ఎలిషాకి ఆన్సర్ వచ్చేసింది. నేనేం కోరుకున్నాను? 200 అభిషేకం. ఏ స్వాస్థ్యం, ఏ లెగసీ కోరుకున్నానో, హిస్టారిక్ లెగసీ నాకు ఏమైంది?
ఇచ్చేసింది. పట్టుకున్నాడు. నిజంగా దుప్పటికి సీన్ ఉందా? నిజంగా దుప్పటికి సీన్ ఉందా? ఒక వ్యక్తిని కప్పడానికి వాడే దుప్పటి ఆ వ్యక్తి యొక్క రాజకీయ ఆత్మీయ ప్రవచన ప్రస్థానంగా మారబోతుందా, లెగసీగా మారబోతుందా అంటే ఎస్. దుప్పటి పట్టుకున్నాడు. ఒక క్వశ్చన్ అడిగాడు, వేర్ ఇస్ గాడ్ ఆఫ్ ఎలీషా? ముందేమో యోర్దాను ఉంది, ఇప్పుడు యోర్దాను అవరోధం ఉంది. ఏలియా దేవుడు ఎక్కడ? ఏలియా దేవుడు ఎక్కడ? ఒకవేళ ఏలియా దేవుడు ఎక్కడ ఉన్నాడంటే ఏం చూస్తున్నాడు? ఫస్ట్ దుప్పటి పట్టుకుంటున్నాడు. ఏంటి దుప్పటి అంటే ఒక అప్పుడు వ్యక్తిని కప్పేసింది, ఒక వ్యక్తి ముఖాన్ని కప్పేసింది, దేవుని మహిమను తట్టుకోలేని పరిస్థితుల్లో ఈ వ్యక్తి శరీరాన్ని కప్పేసింది, ఈ వ్యక్తి యొక్క పాత పురుషుని కప్పేసింది, ఇది తన దాచిపెట్టింది, ఆయన ముఖాన్ని కప్పేసింది. దేవుడు పట్టుకున్నాడు. ఇదే కప్పిన ఈ యొక్క ఆయుధాన్ని ఇప్పుడు నిజంగా ఏలియా దేవుడు దీంట్లో ఉన్నట్లయితే, ఏలియా దేవుని అభిషేకం నీళ్ళు ఉంటే ఒక్కసారి దుప్పటి తీసుకున్నాడు, వేసి దృశ్యం చూడండి, వేసి యోర్దాను వేసి కొట్టాడు. స్పాట్లో యోర్దాను ఏమైనా రెండుగా సిరిపోయింది. ఇప్పుడు వెళ్తున్నాడు. ఏమని తెలుసా? ఈ దుప్పటి ఉంది, ఈ దుప్పటి ఏముంది? అభిషేకం ఉంది. ఈ అభిషేకం ఎట్లొచ్చింది? ఈ అభిషేకం ఎట్లొచ్చిందంటే మా గురువు గారు తనను తాను ముఖము కప్పుకోవడానికి వాడబడిందే చివరికి ఆ వ్యక్తి యొక్క అభిషేక ప్రస్థానానికి దీక్షించిగా మారింది. అక్కడ చూపిస్తాడు వచ్చిన ఏది నువ్వు కప్పెట్టేస్తున్నా? యేసుప్రభువుని కప్పింది సమాధి. ఈరోజు యేసుప్రభువుకి సాక్ష్యంలో ఏంటంటే ఆ సమాధి ఎస్ఎనవలసి ఏది నువ్వు కప్పేస్తుందో, ఏది దాచిపెడుతుందో అది నువ్వు సమాధి చేయలేదు. అదే నీ సాక్ష్యంలో దేవుడు మార్చునుగాక, అదే నీ అభిషేకంలో దేవుడు మార్చునుగాక, అదే నీ యొక్క భవిష్యత్తు ప్రస్థానంలో గత అభిషేకాన్ని భవిష్యత్తు అభిషేకాన్ని రెండంతల్లో మార్చే నేను కప్పింది ఈరోజు రాసి పెట్టుకో. వాట్ హ్యాస్ హిడెన్ యూ ఈజ్ గోయింగ్ టు క్యారీ యువర్ లెగసీ అండ్ అనాయింటింగ్. ఈరోజు ప్రభువును కప్పేసింది పలాని కారణం, నన్ను కప్పేసింది పలాని నెగర, నన్ను కప్పేసింది పలాని అవమానం. ఇది వాస్తవంగా భూస్థాపితం చేసి సమాధి చేసింది అనుకుంటున్నాను. కానీ ఈరోజు అదే అభిషేక ప్రభావాన్ని, రెండంతల అభిషేక శక్తిని